దివ్య ఔషధం. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవని భావిస్తారు. ఎప్పుడు ఎలా ఏం తినాలి అనే దానిపై మనకు అవగాహన ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సరైన ఆహారపు అలవాట్లు ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రస్తుతం పెరిగిపోతున్న అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమతుల్య ఆహారం తీసుకోకపోవటమే కారణం. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అసలు ఎలాంటి ఆహారం ఏ సమయంలో ఎంత మోతాదులో తీసుకోవాలన్న దానిపై అవగాహన ఉండదు. ఈ అవగాహన తెచ్చుకుంటే జీవితకాలం ఆసుపత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. ఓ పూట టిఫిన్, 2 పూట్ల భోజనం, ఉదయం సాయంత్రం కొన్నిసార్లు మధ్యాహ్నం వేళల్లోనూ ఇష్టమొచ్చిన సమయాల్లో టీ, కాఫీలు, వాటిలో ఇష్టం వచ్చినంత పంచదార, కుదిరినప్పుడు పండ్లు, బజ్జీలు, వడలు వంటి స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్. ఇలా మనకు ఏది నచ్చితే అది తినేస్తూ ఉంటాం. కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే వీటన్నింటి వల్ల ఆకలి, జిహ్వ చాపల్యం తీరుతోంది. కానీ శరీరానికి కావలసిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా? మనం ఆరోగ్యంగా ఉండడానికి కావలసినంత శక్తి సమకూరుతుందా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఉండవు. ఏ కూరగాయలు తింటే ఏ విటమిన్లు అందుతాయి? ఏ పండ్లలో ఏ పోషకాలు ఉన్నాయి? ఐరన్ పెంచుకోవడానికి ఏం చెయ్యాలి? విటమిన్ సి శరీరానికి అందాలంటే రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు నిమ్మజాతి పండ్లు తినాలి? ఇలాంటివన్నీ 100లో 90 మందికి తెలియదు. మిగిలిన 10 మందికి తెలిసినా అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకునే సమయం, శ్రద్ధ రెండూ ఉండవు. కానీ ఈ వైఖరే మనల్ని రోగాల బారిన పడేస్తోంది, ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అనేక మంది అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. చిన్ననాటి నుంచి ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. అయితే శరీరానికి సరిపడా పోషకాలు అందేలా మన రోజువారీ ఆహారం ఉండదు అన్నది అందరికీ తెలుసు. సాధారణంగా మనం మన అలవాట్లకు తగ్గట్టుగా తింటూ ఉంటాం. ఆకలి తీర్చుకోవడానికి తింటాం. చాలా ఎక్కువగా జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ అసలు మనం తినే ఆహారంతో మంచి జరుగుతోందా, శరీరానికి నష్టం కలుగుతుందా అనేది మాత్రం ఆలోచించాం. ఇదే సమాజంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తోంది. ఒకప్పుడు 45 దాటిన వారిలో ప్రతి 10 మందిలో ఒకరు లేదా ఇద్దరికి షుగర్, బీపీలు వంటి సమస్యలు ఉంటే ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి ఈ సమస్యలుంటున్నాయి. 30 ఏళ్లలోనే హై బీపీతో అల్లాడుతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు ఊహించని విధంగా చుట్టుముడుతున్నాయి. మామూలుగా ఎవరి అలవాట్ల గురించైనా చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి టీ, కాఫీ తాగే అలవాటు కూడా లేదు అంటూ ఉంటాం. మందు, సిగరెట్ వంటివే కాదు, టీ, కాఫీ కూడా తాగరు అని చెప్పడం దీని ఉద్దేశం. దీని ప్రకారం మందు, సిగరెట్ స్థాయిలో కాకపోయినా టీ, కాఫీ వంటివి కూడా ఓ రకమైన దురలవాట్లు వంటివే అన్నది సమాజంలో ఉద్దేశం. కానీ ప్రతి 10 మందిలో 9 మంది టీ, కాఫీ తాగేవారే ఉంటారు. కాఫీ తాగితే తలనొప్పి పోతుంది, టీ తాగితే మెదడు ఫ్రెష్ గా మారుతుంది, మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది అనే కారణాలు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి టీ, కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువ. కానీ టీ, కాఫీ లేకుండా మనమంతా బతకలేదు. అయితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ తినేంత సిస్టమాటిక్ గా ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి కాఫీ, టీలు తాగితే ఆరోగ్యానికి పెద్దగా కలిగే నష్టం ఉండదు. కానీ మనం అలా కాదు. అసలు టీ, కాఫీలకు మనకు సమయం అంటూ ఉండదు. ఏం తోచకపోతే టీ తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు కొందరు. సమయం, సందర్భంతో పని లేకుండా రోజుకు 4-5 సార్లు కాఫీ తాగితే కానీ కొందరికి ఏమీ తోచదు. ఇదే వద్దని తీవ్ర హెచ్చరిక చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. టీ, కాఫీలు
అత్యధికంగా తాగే దేశాల్లో మన దేశం ముందు వరుసలో ఉంటుంది. తల పగలగొట్టుకుపోతోంది, వెంటనే ఓ టీ తాగాలి అనే మాట ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో ఎన్నిసార్లు వాడతాడో లెక్కలేదు. ఎవరైనా స్నేహితులు, బంధుమిత్రులు ఇంటికి వచ్చిన వెంటనే మనం వారికి అందించేది కూడా టీ లేదా కాఫీని. దీనికి వేళాపాళలతోనూ పనిలేదు. అలా టీ కాఫీలు మన జీవితంలో ఓ భాగమైపోయాయి. అయితే ఇంతలా కాఫీ, టీ మీద ఆధారపడడం, అవి లేనిదే రోజువారీ జీవితం గడవదు అని భావించడం సరికాదు అన్నది ఎప్పటినుంచో ఉన్న అభిప్రాయం. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగడం మంచిది కాదన్న విషయం పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు, కానీ మనం చెవికెక్కించుకోం. అయితే ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా ఇదే హెచ్చరిస్తోంది. టీ కాఫీలు అస్సలు తాగొద్దని ఐసీఎంఆర్ చెప్పలేదు, కానీ ఎప్పుడెప్పుడు, ఎంత మేర, ఎలా తాగాలో, ఎప్పుడెప్పుడు అసలు తాగకూడదో, అసలు కాఫీ, టీ వల్ల కలిగే కష్ట నష్టాలేమిటో సవివరంగా మార్గదర్శకాల రూపంలో తెలియచేసింది ఐసీఎంఆర్. టీ కాఫీల గురించే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మంచివనుకునే కొబ్బరి బొండాల గురించి, అలాగే ఏ ఆహారం తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయనే దాని గురించి సమగ్ర గైడ్ లైన్స్ విడుదల చేసింది. దేశంలో 56% రోగాలకు ఆహారమే కారణం. ఐసీఎంఆర్ స్వయంగా వెల్లడించిన విషయం ఇది. అందుకే ఏ ఆహారం ఎంతెంత మొత్తంలో తీసుకోవాలో ఐసీఎంఆర్ సూచనలు చేసింది. దేశంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంచడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, తృణధాన్యాలు, పప్పు, పెరుగు వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరింది. సమతుల్య ఆహారం కోసం అనేక రకాల పదార్థాలను తీసుకోవాలని సూచించింది. పంచదార, ఉప్పు పరిమితి మేరకే ఆహారంలో భాగం కావాలని హెచ్చరించింది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఐసీఎంఆర్ తెలిపింది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటామని అందరం భావిస్తాం. అయితే నిద్ర సంగతి పక్కన పెడితే, కడుపు నిండా తినే తిండి ఇష్టానుసారంలా లేకుండా అన్ని రకాల పోషకాలు, లవణాలు శరీరానికి అందేలా ఉంటేనే ఆరోగ్యవంతులమవుతాం. దేశమంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ఐసీఎంఆర్ ఆహారపు అలవాట్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 8 రకాల ఆహార పదార్థాలను సూచించిన ఐసీఎంఆర్ వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరింది. తృణధాన్యాలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిదని మనం అనుకుంటాం, కానీ నిజానికి తృణధాన్యాలు మొత్తం ఆహారంలో 45% మించకూడదు. కానీ ఇప్పుడు మన ఆహారంలో వాటి భాగం 50 నుంచి 70% ఉంటుంది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం అంటే సరిపడా కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, పప్పులు, నట్స్, పళ్ళు, పెరుగు, తక్కువ మొత్తంలో నూనె, రుచికి సరిపడా కాస్త ఉప్పు. రోజుకు 2000 క్యాలరీలు శరీరానికి అందాలంటే 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పులు లేదా కోడిగుడ్లు, 35 గ్రాముల గింజలు, 27 గ్రాముల నూనె తీసుకోవాలి. అన్నం, ఓ కూర, పప్పు, పెరుగు వంటివి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోకూడదని, అనేక రకాలను రోజూ తినడం వల్ల మాత్రమే శరీరానికి పోషకాలు అందుతాయని ఐసీఎంఆర్ తెలిపింది. కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు అలవాటు పడుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరించింది. శరీరానికి సరిపడా ప్రోటీన్లు అందే ఆహారం తీసుకుని తగినంత వ్యాయామం చేయడం ద్వారా శక్తి వస్తుందని, కండరాలు పటిష్టంగా మారుతాయని తెలిపింది. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలు, ఊబకాయం, రక్తహీనత, నీరసం వంటివి రాకుండా ఉండేందుకు ఆహారపరంగా తీసుకునే జాగ్రత్తలు ఎంతో మేలు చేస్తాయని వెల్లడించింది. ఆహారంలో ఉప్పు, పంచదార ఎక్కువగా తీసుకోవద్దని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఉప్పు, పంచదార ఎక్కువ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు,
హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలని, పోషకాహార లోపం ఉండకూడదని సూచించింది. వండే ముందు ఆహార పదార్థాలు శుభ్రం చేయడం, పదార్థాలను పూర్తి స్థాయిలో ఉడికించడంలో నిర్లక్ష్యం వద్దని తెలిపింది. మంచి ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో నీరు తాగడం తప్పనిసరని తెలిపింది. టీ, కాఫీలు, కొబ్బరి బోండాలు వంటి వాటి గురించి కీలక సూచనలు చేసింది ఐసీఎంఆర్. టీ, కాఫీలు పరిమితంగా తాగాలని సూచించింది. భోజనానికి గంట ముందు, గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు తాగొద్దని హెచ్చరించింది. ఇది పాటించకపోతే కోరి రోగాలను తెచ్చుకోవడమే అని తెలిపింది. ఇలా తాగొద్దు అనడానికి గల కారణాలను వివరించింది. కాఫీ, టీల్లోని కెఫెన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇవి తాగిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తాయి. కాఫీ, టీలు మానలేని అలవాటుగా మారడానికి ఇదే కారణం. అలాగే వీటిలో పాలిఫినాల్స్, టానిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. భోజనానికి గంట ముందు, తర్వాత ఇవి తీసుకుంటే ఈ రసాయనాలు భోజనంలోని ఐరన్ను శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. ఐరన్ లోపించడం వల్ల నీరసం, ఆయాసం, గుండెదడ, తలనొప్పి, చర్మం పాలిపోయిన విధంగా మారడం వంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకే కాఫీ, టీలను సమయం, సందర్భం లేకుండా తీసుకోకూడదు. అలాగే రోజుకు 300 మిల్లీగ్రాములకు మించి కెఫెన్ తీసుకోకూడదు. ఒక కప్పు కాఫీలో గరిష్టంగా 120 మిల్లీగ్రాముల కెఫెన్, ఒక కప్పు టీలో గరిష్టంగా 35 మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుంది. కాబట్టి రోజుకు 2 సార్ల కన్నా కాఫీ, టీలు తాగడం మంచిది కాదు. అలాగే పాలు లేని టీ, కాఫీలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ పరిమితంగా తీసుకుంటే గుండె సమస్యలకు, పొట్ట క్యాన్సర్ వంటి రోగాలకు ఉపశమనంలా పనిచేస్తుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరు టీ అండ్ కాఫీని ఎక్కువగా తీసుకుంటున్నారు. సో టీ అండ్ కాఫీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డైట్లో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. సో వీలైనంత వరకు టీ, కాఫీని ఐదర్ తగ్గించడం కానీ లేకపోతే పూర్తిగా అవాయిడ్ చేయడం కానీ చేయాలి. పొటాషియం, కాల్షియం అందించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను నేరుగా తినడం మంచిది. షుగర్ కంటెంట్ దృష్ట్యా చెరుకు రసం మితిమీరి తాగకూడదు. అలాగే కొబ్బరి నీళ్ల విషయంలోనూ గట్టి హెచ్చరికలు చేసింది ఐసీఎంఆర్. కొబ్బరి నీళ్లు మంచిదని, ఇష్టానుసారం తాగకూడదని, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడమే మంచిదని తెలిపింది. మొత్తంగా ఏమి తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి వంటి వాటిని జాగ్రత్తగా పాటించడం ద్వారా అనారోగ్యానికి, ఆసుపత్రులకు దూరంగా ఉండవచ్చని చెబుతూ ఐసీఎంఆర్ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.